ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 1000కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకు ఇండిగో సంస్థ క్షమాపణలు చెప్పింది. పైలట్ల డ్యూటీ రూల్స్ ను డీజీసీఏ సడలించింది. అయినప్పటికీ విమాన సర్వీసులు మాత్రం నడవడం లేదు. దీంతో ఎయిర్పోర్టుల్లోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. मैं भुवनेश्वर से आई थी 2 दिन पहले। मेरा फ्लाइट था जो कि डिले में मैं पहुंची थी, 2 घंटे डिले था। तो आज मुझे रिटर्न जाना था मेरे घर, क्योंकि कल मेरा कोर्ट में केस है। तो इसी वजह से मुझे 4:30 बजे फ़्लाइट लेना था इंडिगो का। अभी कल रात को मैंने जब मतलब टिकट्स बुक किया तो वो लोग कंफर्मेशन मेल भेजे। करेंटली राइट नाउ वो लोग बोल रहे हैं कि फ़्लाइट कैंसिल हो चुका है, और मुझे मेल आया अभी रिसेंटली कि आपका फ़्लाइट कैंसिल हो चुका है। एंड ये जो लाइन आप देख रहे हैं पीछे, ये आगे भी नहीं बढ़ रहा है, ना ही पीछे कोई आ रहा है कुछ बताने के लिए, ना ही कोई कुछ इन्फॉर्मेशन दे रहा है, ना ही फूड्स अवेलेबल है यहाँ पे, ना ही कुछ भी। ओनली वाटर दे आर प्रोवाइडिंग अस। एंड बहुत ही फेडअप सिचुएशन है। अभी क्या करना है कुछ भी पता नहीं। मैं राजामुंदरी से आ रहा हूँ, दिल्ली जा रहा हूँ। राजामुंदरी से मेरी डायरेक्ट फ़्लाइट थी, जो कि मेरे को सुबह मैसेज आया कि कैंसिल कर दी गई है। तो मेरे को डाइवर्ट किया गया कि आप हैदराबाद होके जा सकते हैं। मेरी टिकट भी कर दी गई। अब मैं हैदराबाद आया हूँ तो मेरे को पता चला है कि वो फ़्लाइट भी कैंसिल हो गई है। और जबकि मैं चाहता हूँ कि अब मैं यहाँ से चला जाऊँ, रेलवे स्टेशन चला जाऊँ, कुछ और सोर्सेज ले लूँ, बट क्योंकि मेरी कनेक्टिंग फ़्लाइट थी तो मेरा लगेज अंदर रखा हुआ है। मेरे जैसे कई हज़ार लोग हैं जिनका लगेज अंदर फंसा हुआ है, वो अपनी जगह पे नहीं पहुंच पा रहे हैं क्योंकि लगेज अंदर है। दूसरी चीज़, अब जो अगली फ़्लाइट भी ये लोग कर रहे हैं तो वो भी बोल रहे हैं कि वो भी हमारे हाथ में नहीं हो सकता, वो फिर से कैंसिल हो जाए। तो हम लोग कहाँ जाएंगे? मैं पहली बार हैदराबाद आया हूँ, मैं कहाँ जा सकता हूँ, होटल कहाँ ले सकता हूँ, मुझे कोई इन्फॉर्मेशन नहीं है। प्लस यहाँ पे किसी भी तरह की कोई हेल्प नहीं है, कोई हेल्प डेस्क नहीं बने हुए हैं। जस्ट जो 2 काउंटर पहले से बने रहते हैं हमेशा के लिए, वही 2 काउंटर बने हुए हैं। ये 2 काउंटर जो बने हुए हैं ये हार्डली 5 या 10 लोगों को संभालने के लिए हैं, ना कि 100-200 लोगों को संभालने के लिए। तो उनको इमरजेंसी में जो अंदर इंडिगो का स्टाफ है उसको बाहर यहाँ आना चाहिए, यहाँ पे बैठकर अलग काउंटर्स लगाने चाहिए, लोगों की प्रॉब्लम को सॉर्ट आउट करना चाहिए। एटलीस्ट जो जाना चाहता है वो जाए, जो रुकना चाहता है वो रुके। तो मेरे अनाउंसमेंट होना चाहिए इस चीज़ का। అప్రాక్సిమేట్ 1 మంత్ అయిపోయింది నేను బుక్ చేసుకొని. అది ఆల్రెడీ నాకు నిన్ననే షెడ్యూల్ అయింది, అది క్యాన్సిల్ చేశారు. మళ్ళీ రేపటి కోసం బుక్ చేశారు, అది రేపటి కూడా ఇవాళ కోసం బుక్ చేశారు, అది ఇప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోయిందని చెప్తున్నారు. అంటే మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా మేము ఇరుముడి తీసుకొని ఇక్కడికి వచ్చాము, ఏడ పెట్టుకొని లేదు. మాకు ఇంకొక ఆప్షన్ కూడా మాకు లేదు. మాకు అంటే మేము మార్నింగ్ వచ్చాము, ఇప్పటికేం చాలా టైం అవుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఏం సమాధానం కూడా చెప్పట్లేదు. అక్కడ లైన్ చూస్తేనేమో అంత పెద్దగా ఉంది. మేము ఆ ఇరుముడు పట్టుకొని ఎంతసేపు నిలబడాలి స్వామి? మాకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా జస్ట్ వితిన్ ఇంతకుముందు ½ అవర్ క్రితం కూడా ఫ్లైట్ షెడ్యూల్ అని చూపించింది. మేము అందుకే వచ్చాము, లేకపోతే మేము రాకపోతుండే. అమౌంట్ రిటర్న్ ఇస్తామని ఏం చెప్పలేదు స్వామి. అది ఏం రిటర్న్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తలేదు. ఉన్న స్టాఫ్ కూడా ఏం మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? మాకు ఇప్పుడు ఆల్టర్నేట్గా ఏదైనా ఫ్లైట్ ఉంటే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇండిగో వాళ్ళనన్నా ఎవరినైనా కానీ. ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 1000కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఈ ఇండిగో సంక్షోభం ఇలాగే ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఇండిగో మేనేజ్మెంట్ ఏమైనా ప్రకటన చేసిందా? డీటెయిల్స్ ఏంటి? కీలకమైనటువంటి స్టెప్ పడిందని అయితే చెప్పవచ్చు. ఇండిగో విమానాలకు సంబంధించి ఇప్పటికే మంత్రి రామ్మోహన్ నాయుడు
చేయాల్సినటువంటి చర్యలన్నీ కూడా చేపట్టినప్పటికీ కానీ సంక్షోభం మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ అయితే పడలేదు. మరి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది అనేది ఇప్పుడు చాలా కీలకం. కాబట్టి రైట్ నౌ దీనికి సంబంధించి అంటే ఇండిగోకు సంబంధించినటువంటి CEO కూడా క్షమాపణలు చెప్పారు. దీని మీద మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పినప్పటికీ కానీ ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ప్రధానంగా చూసుకుంటే మాత్రము ఆల్మోస్ట్ అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా ఉన్నటువంటి అంటే కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్లలో ఆగిపోయినటువంటి విమానాలు ఏవైతే ఉన్నాయో ఆ విమానాలు ఇప్పుడు కదులుతాయి అంటూ కూడా ప్రయాణికులు పడిగాపులు అయితే కాస్తున్నారు. మాక్సిమం ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా ఒక పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లేదా మండే నుంచి ఇండిగో విమానాలు మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా అటువంటి అవకాశాలు కనిపించట్లేదు. పైలట్లకు సంబంధించినటువంటి సమయం ఏదైతే ఉందో అంటే పైలట్లకు సంబంధించి చేపట్టినటువంటి సమయం ఏదైతే ఉందో DGCA దాని మీద కీలకమైనటువంటి ప్రకటన చేసిన మరుక్షణమే దాన్ని రద్దు చేస్తూ కూడా ఆదేశాలు కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది అంటే ఇక్కడ విమానాలకు సంబంధించి పైలట్ల సమయం ఏదైతే ఉందో అది ప్రయాణికులకు భద్రతకు సంబంధించినటువంటి కీలక అంశం నేపథ్యంలోనే డెఫినెట్ గా కూడా ఒక ఎయిర్ ఇండియాకి సంబంధించి నిర్ణయం తీసుకుంటే మిగిలినటువంటి ఎయిర్లైన్స్ కూడా అదే బాటలో పడతాయి. కాబట్టి ఇక్కడ పైన అటువంటిది ఏమి జరుగుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి పూర్తి గతంలో ఉన్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ కూడా ఎక్కడా కూడా ఫ్యూచర్ లో ప్రయాణికులకు ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అయితే చర్యలు చేపట్టారు. మాక్సిమం 48 గంటల్లో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కరించడానికైతే DGCAతో పాటు కేంద్రం కూడా రంగంలోకి దిగింది. ఇండిగో విమానాలు అయితే వితిన్ 48 hours లో తిరిగి మళ్ళీ పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధు, రద్దయిన విమాన సర్వీసులకు ప్రయాణికులకు పూర్తి రీఫండ్ ఇస్తున్నారా? ఆల్మోస్ట్ అందరికీ కూడా ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో ఆ టికెట్లు బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా రీఫండ్ ను ఇండిగో అయితే ప్రకటించింది. మేము దానికి క్షమాపణలు చెబుతున్నాము. మీరు కావాలి అనుకుంటే రీఫండ్ అయినా తీసుకోవచ్చు లేదా మళ్ళీ రీషెడ్యూల్ అయినా చేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్లను ప్రకటిస్తూ కూడా ఇండిగో అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇండిగో ఆదేశాలు చెప్పినప్పటికీ ఇండిగో ఇటువంటి క్షమాపణ చెప్పినప్పటికీ కానీ ప్రయాణికులకు మాత్రము ఇబ్బందులు అయితే తప్పడం లేదు. వాళ్ళు ఎన్నో పన్నుల మీద బుక్ చేసుకున్నటువంటి టికెట్లకు చివరికి ఈ విధంగా ఇండిగో వాళ్ళ ఇబ్బందులు కలిగించిన నేపథ్యంలోనే డెఫినెట్ గా దీనికి వాళ్ళందరూ కూడా ఎంత క్షమాపణ చెప్పినా సరే అది తక్కువే అంటూ కూడా ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో గొడవకైతే దిగుతున్నారు. స్టిల్ నౌ ఇంకా కూడా కీలకమైనటువంటి నగరాలలో ఇది ఇంకా కూడా ఇలాగే కొనసాగుతుంది. ఇంకా 48 hours లో అయినా సరే ఇండిగో తన పనులను మళ్ళీ మొదలు పెడితే తప్ప పరిస్థితి నార్మల్ గా సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. మధు, ప్రయాణికులకు ఎలాంటి హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు? ఇక్కడ ఆల్రెడీ అన్ని చోట్ల కూడా పూర్తిగా కూడా కావాల్సినటువంటి సహాయ సదుపాయాలు ఉంటాయి. అన్ని ఆల్రెడీ ఏర్పాటు చేసేసారు. ఇక కొత్తగా ఏర్పాటు చేయడాలు లేకపోతే ఏదో ఆల్రెడీ ఓ సమస్య తలెత్తినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అదేవిధంగా DGCA, అదేవిధంగా ఇండిగో అన్ని 3 సంస్థలు కూడా మొత్తం హెల్ప్ లైన్ చేశారు. ఇక్కడ మెయిన్ ఒకటి టికెట్లు బుకింగ్ ఏదైతే ఉంటుందో అక్కడే మెయిన్ ప్రాబ్లం. కాబట్టి వాటికి సంబంధించి కూడా టికెట్లు కావాల్సుకున్నటువంటి వారు ఆ టికెట్లను మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుని లేదా రీఫండ్ అయినా చేస్తామని ఇండిగో ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల సొల్యూషన్ మాత్రం వితిన్ 48 hours లో వస్తుందనేసి అందరూ ఎదురు చూస్తున్నారు. రైట్ మధు, థ్యాంక్ యూ. ఓవైపు ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభంతో ప్రయాణికులు సతమతమవుతుంటే మరోవైపు వరుసగా విమానాలకు బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. తాజాగా మరో 2 విమానాల్లో బాంబు ఉందంటూ అగంతకులు శంషాబాద్ ఎయిర్పోర్టు సిబ్బందికి మెయిల్ పంపారు. అందులో కువైట్ హైదరాబాద్ ఫ్లైట్ హుటాహుటిన మస్కట్ కు మళ్లించారు. ఇక బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం విమానంలో CISF సిబ్బంది బాంబు స్క్వాడ్ తో కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీను చెక్ చేశారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ లో బాంబు ఉందంటూ కూడా దీనికి సంబంధించి ఫేక్ మెయిల్స్ కూడా వచ్చాయి. దీంతో ఒక్కసారిగా విమాన అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా చూస్తే ఈ రోజు తెల్లవారుజామున 3:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కస్టమర్ సపోర్ట్ కు ఈ యొక్క బాంబు బెదిరింపు మెయిల్ కూడా వచ్చింది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న వస్తున్న సంబంధించిన యొక్క విమానంలో బ్రిటిష్ ఎయిర్వేస్ లో 277 విమానంలో మానవ బాంబు ఉంది, పేలిపోతుందనే సంబంధించి కూడా ఒక మెయిల్ సందేశం కూడా పంపారు. దీంతో ఒక్కసారిగా అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి తనిఖీలు కూడా చేశారు. మరోవైపు చూస్తే కువైట్ నుంచి శంషాబాద్ వస్తున్న విమానంలో కూడా 373 QU విమానంలో కూడా బాంబు ఉందంటూ కూడా దీనికి సంబంధించి ఒక బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మొత్తానికి ప్రజెంట్ యొక్క 2 విమానాలకు సంబంధించి కూడా తనిఖీలు కూడా చేస్తున్నారు. తనిఖీలు చేసిన నేపథ్యంలో ఎక్కడైతే బాంబు ఉందని చెప్పి మెయిల్ వచ్చిందో దానికి సంబంధించి ఈమెయిల్ సంబంధించిన IP అడ్రస్ ని కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ప్రజెంట్ బాంబ్ స్క్వాడ్ తో పాటు డాగ్ స్క్వాడ్ తో కూడా పూర్తిగా తనిఖీలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము ఎక్కడ కూడా ప్రజెంట్ బాంబు లేదని చెప్పి మాత్రం తెలియదు. కానీ ఇదంతా కూడా ఫేక్ కాల్స్. అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు మెయిల్స్ వస్తున్నాయి బాగా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దీనికి సంబంధించి విమానాల్లో బాంబు పెట్టామని చెప్పి కూడా ఒక ఫేక్ కాల్స్ కావచ్చు, అంతేకాకుండా ఫేక్ మెయిల్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి దీంతో పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా అయ్యారు. అసలు ఈ మెయిల్స్ ఎవరు పంపిస్తున్నారు అనే దానిపైన ప్రధానంగా ఒక టీమ్ సర్చ్ కూడా చేస్తుంది. IP అడ్రస్ ద్వారా వీటిని పట్టుకునేందుకు కూడా పోలీసులు చాలా సంబంధించి కూడా టీమ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి చూస్తే ఈ యొక్క సంబంధించిన ఈ యొక్క మెయిల్స్ పైన దృష్టి కొనసాగించారు. మరోవైపు ఒక పూర్తిగా ప్రయాణికులు కూడా చాలా అలర్ట్ గా ఉండాలని, అంతేకాకుండా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు కూడా సమాచారం అందించాలని చెప్పి కూడా ఇందులో ఈ యొక్క పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రం ఎక్కడా కూడా ఈ యొక్క బాంబు లేదని మాత్రం ప్రధానంగా తెలిచారు. రైట్, థ్యాంక్ యూ పవన్. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామనాథపురంలో 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 5 మృతి చెందగా 7 తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని రామనాథపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 4 అయ్యప్ప భక్తులు ఉన్నారు. మృతులు రామకృష్ణ, మరడరాము, అప్పలనాయుడు, రామచంద్రరావు, విజయనగరం జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. రామేశ్వరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నేను వాళ్ళ స్వామికి నడుపుతూ ఉంటుంది సార్, మాది రాజం దగ్గర. స్వామి వాళ్ళ నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి మాలధారణ చేస్తాను సార్. ఇది మాలధారణ చేయడం వెళ్ళడం అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ ఘటన ఏంటంటే మనకి మనకి స్థానికులు చెప్పిన ప్రకారం ఏంటంటే రామేశ్వరం దగ్గర రామనాథపురం సమీపంలో నిద్రలో ఉన్న సమయంలో స్వామి వాళ్ళు నిద్ర వస్తుందని చెప్పేసి వెహికల్ కూడా ఆఫ్ చేశారు. ఆఫ్ చేసుకుని ఆ సమయంలో నిద్రించిన తర్వాత వెళ్దామని చెప్పేసి బయట నిల్చుంటడంతో ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్ సైడ్కి మనకి తీసినటువంటి వెహికల్ని దారుణంగా గుద్దడం ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, అలాగే చికిత్స పొందుతున్న కార్ డ్రైవర్ కూడా ఉన్నారు సార్ హాస్పిటల్లో. ఇప్పుడు తదనంతరం హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ జాయిన్ చేసిన అతను కూడా అతనికి మరి తమిళం మాట్లాడడం రాదు, కాకపోతే తెలుగులో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అతను స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరి అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు మాకు ఎందుకంటే స్వామికి 2 ఆడపిల్లలు సార్, 2 చదువుతున్నారు. అలాగే మీరు ఈ రకమైన ఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళు చెప్పిన విధానాన్ని మేము చేసాం కాబట్టి మాకు న్యాయం కావాలని కోరుకుంటూ మీ మీడియాను సెలవు తీసుకున్నాను సార్. నేను వాళ్ళ స్వామికి నడుపుతూ ఉంటుంది సార్, మాది రాజం దగ్గర. స్వామి వాళ్ళ నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి మాలధారణ చేస్తాను సార్. ఇది
మానదారణ చేయడం వెళ్ళడం అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ ఘటన ఏంటంటే మనకి వైద్యులు మనకి స్థానికులు చెప్పిన ప్రకారం రైట్, ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తమిళనాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో 5గురు మృతి చెందారు, 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల వివరాలేంటి, గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? రమేష్ హలో రమేష్, తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు 5గురు మృతి చెందారు, 7గురికి గాయాలయ్యాయి. మృతుల వివరాలేంటి, డీటెయిల్స్ ఏంటి? ఇంకా ఇప్పుడు చెప్తుంది తమిళనాడు రామేశ్వరం పరిసర ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన అయ్యప్ప భక్తులు 5గురు విమానం పాలయ్యారు. సంఘటనా స్థలంలోనే ప్రమాదం జరిగిన సంఘటనా స్థలంలో 4గురు మృతి చెందగా ఒక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు మనకైతే తెలుస్తుంది. అయితే వీళ్ళంతా 42 రోజులు దీక్ష చేసి గత 20 సంవత్సరాలుగా మాలలు వేసుకున్న అయ్యప్ప సేవలు తరిస్తున్న భక్తులు అని చెప్తున్నారు. అయితే ఒకసారిగా చూసుకుంటే నిన్న అయ్యప్ప స్వామి దర్శనం జరిగిన అనంతరం వాళ్ళు రామేశ్వరం దర్శనానికి బయలుదేరుతూ మార్గ మధ్యంలో 2:15 సమయంలో అర్ధరాత్రి కావడంతో రోడ్డు సైడ్ కారు పార్క్ చేసి కారులో రెస్ట్ తీసుకున్న సమయంలోని వేరొక వాహనం వచ్చి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు అయితే చెప్తున్నారు. స్థానికుల ద్వారా బంధువులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి డ్రైవర్ కూడా ఇప్పుడు హాస్పిటల్లో కొంత తెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. డ్రైవర్ చెప్పిన ఏంటంటే స్థానికంగా తనకి భాష కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో కొంతమంది తెలుగు వాళ్ళు అప్రోచ్ అయ్యి వివరాలు అయితే సహకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ జిల్లాల బాట కొనసాగుతోంది. నేడు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. అందులో భాగంగానే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దేవరకొండలో ప్రజాపాలన వారోత్సవాల్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ జిల్లాల బాట కొనసాగుతోంది. నేడు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. అందులో భాగంగానే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దేవరకొండలో ప్రజాపాలన వారోత్సవాల్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ స్కెడ్యూల్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అంటే 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జిల్లాల పర్యటన చేపట్టారు. దానిలో భాగంగానే ఈ రోజు నల్గొండ జిల్లా దేవరకొండకు సీఎం రానున్నారు. సీఎం రాక సందర్భంగా కూడా అధికారులు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేపట్టబడుతుంది. ముఖ్యంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ పటిష్టమైన బందోబస్తు కోసం అని చెప్పేసి 2 అదనపు ఎస్పీలు, 8 మంది టీఎస్పీలు, 36 మంది సిఐలు, అదేవిధంగా 100 మంది ఎస్ఐలను ఈ భద్రత కోసం వినియోగిస్తున్న నేపథ్యం అయితే వేసి వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్నటువంటి దేవరకొండ ప్రాంతానికి చేరుకున్న తర్వాత సీఎం ఎలాంటి వరాలను కురిపిస్తారు అనే విషయంపై మాత్రం దేవరకొండ నియోజకవర్గ ప్రజలు మాత్రం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. ఈ రోజు ప్రజాపాలన వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేయడం నేపథ్యం దాదాపు 20 కోట్ల రూపాయల నిధులను వెచ్చించేసి అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం నేపథ్యం. ఈ సందర్భంగా సీఎం జిల్లా ఎమ్మెల్యే దేవరకొండ ఎమ్మెల్యేగా బాలు నాయక్ కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. ఎందుకంటే సీఎం కు
అపూర్వమైనటువంటి స్వాగతం పలకాలి, అందరూ రావాలి. ఎందుకంటే దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి చర్యలు చేపట్టింది. దానిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు జిల్లాకు మన నియోజకవర్గానికి సంబంధించేసి అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలకు పిలుపుని ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తూ పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు సీఎం కు స్వాగతం పలకాలని చెప్పేసి కూడా అతను పిలిపించిన నేపథ్యం. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం రానున్నట్లుగా కూడా సమాచారము. 4 గంటలకు చేరుకొని 5 గంటల వరకు కూడా సీఎం దేవరకొండ ప్రాంతంలో పర్యటించారు. అక్కడే అంటే ఎక్కడైతే సభాస్థాయి ఏర్పాటు చేశారో ఆ యొక్క ప్రాంగణంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడనే సీఎం కూడా ఆ శిలాఫలకాల ద్వారా ఈ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ప్రారంభించనున్నారు. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ. విశాఖలో క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఇవాళ భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది ఏసీఏ. ఇప్పటికే నగరానికి ఇరు జట్ల ఆటగాళ్లు చేరుకున్నారు. మ్యాచ్ కోసం 1500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఫైనల్ మ్యాచ్ కావడంతో ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, ఇవాళ భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. భారత్ సౌత్ ఆఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ కి విశాఖపట్నం వేదిక అయింది. ఇప్పటికే 2 జట్లకి సంబంధించిన ఆటగాళ్లందరూ కూడా విశాఖపట్నం చేరుకున్నారు. వీళ్ళకి ప్రాక్టీస్ చేసేటందుకు 2 వేరు గ్రౌండ్స్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ ఈ ఫీల్డ్ ప్రాక్టీస్ అది కూడా చేస్తున్నారు. ముఖ్యంగా దాదాపుగా 32,000 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ యొక్క స్టేడియం కి మొత్తం అభిమానులందరూ కూడా ఇప్పటికే చేరుకునే పరిస్థితి అయితే ఉన్నది. ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా మిగిలిన ప్రాంతాల నుంచి, మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ఈ క్రికెట్ అభిమానులు ఇప్పటికే విశాఖపట్నం, అది కూడా మధురవాడ దగ్గర ఉన్న ఈ యొక్క స్టేడియం కి అయితే చేరుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా, ఎందుకంటే భారత్ నెగ్గే అవకాశం ఉన్నది, అలాగే సౌత్ ఆఫ్రికా కూడా నెగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ క్రికెట్ అభిమానులు ఒక రకమైన ఫేవర్ ఏర్పాటు అయిందనే చెప్పాలి. చాలా ఉత్కంఠభరితంగా ఈ యొక్క మ్యాచ్ కోసం అభిమానులందరూ వెయిట్ చేస్తున్నారు. అలాగే తమ అభిమాన క్రికెటర్లని దగ్గరగా చూసేటందుకు, అలాగే వన్డే ఇంటర్నేషనల్ కి సంబంధించి విరాట్ కోహ్లీకి ఇదే ఆఖరి మ్యాచ్ అవ్వడం వల్ల తప్పకుండా ఈ యొక్క మ్యాచ్ భారత్ కైవసం చేసుకోవాలని అభిమానులు అందరిలో కూడా ఒక రకమైన జోష్ ఉన్నది. అలాగే ఇటు పోలీసుల వరకు చూసుకుంటే దాదాపు ఈ స్టేడియం దగ్గర 1500 మంది పోలీసులు ప్రహారా కాస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖులు కూడా ఈ యొక్క మ్యాచ్ కు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోని భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్నిఫర్ డాగ్స్, అలాగే డ్రోన్ కెమెరాస్ తోటి ఇప్పటికే ఏఆర్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ క్రైమ్ కి సంబంధించిన పోలీసులు అందరూ డిప్లాయ్మెంట్ కూడా ఈ యొక్క స్టేడియం దగ్గర పెట్టడం అయితే జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఇటు డ్రోన్ కెమెరాస్ ని మొత్తం స్టేడియం చుట్టుపక్కల ప్రహారా కాసే విధంగా పెట్టారు. ముఖ్యంగా ఇటు ట్రాఫిక్ అరేంజ్మెంట్ కి సంబంధించి ఈ యొక్క ఏదైతే ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియము హైవేకి దగ్గరగా ఆనుకొని ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా ఇప్పటికే డైవర్షన్స్ కూడా మొత్తం అంతా చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అభిమానుల్లోని ఈ మ్యాచ్ కి జోష్ చాలా ఎక్కువగానే ఉన్నదని చెప్పాలి. ఇప్పటికే మనకున్న సమాచారం మేరకు అభిమానులందరూ కూడా క్రికెట్ స్టేడియం దగ్గరికి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంటకి ఈ యొక్క మ్యాచ్ ప్రారంభమయ్యే దిశగా 10:30 నుంచి కూడా ఈ యొక్క అభిమానులందరినీ కూడా లోపలికి పంపించే ప్రక్రియ అయితే చేశారు. అయితే ముఖ్యంగా ఇటు టెక్నికల్ గా ప్రతి ఒక్క టికెట్ పైన కూడా QR కోడ్ పెట్టారు. ఎవరైనా QR కోడ్ ని స్కాన్ చేసుకుంటే అక్కడ గేట్స్ రిలీజ్